ఇండిగో విమానాల రద్దు సమస్య పూర్తిగా తొలగిపోలేదు. పలు ఎయిర్పోర్ట్స్ లో ఆ సంస్థ విమానాల రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో 77 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 39 విమానాలు క్యాన్సిల్ కాగా శంషాబాద్ కు రావాల్సిన 38 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. అలాగే విశాఖ నుంచి 7 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్ రద్దు ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుండి 77 ఫ్లైట్లు రద్దయ్యాయి. శంషాబాద్ నుండి వెళ్లవలసినటువంటి 39 విమానాలు ఈ రోజు రద్దయ్యాయి. అదేవిధంగా శంషాబాద్ కు రావాల్సినటువంటి 38 ఇండిగో విమానాలు కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. విశాఖ నుంచి వచ్చేటటువంటి 7 విమానాలు కూడా రద్దయ్యాయి. అదేవిధంగా విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లవలసిన విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క రద్దు కంటిన్యూగా కొనసాగుతుంది. ఇప్పటికే సిఇఓ, ఈ యొక్క ఇండిగో సిఇఓ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 10వ తేదీ వరకు, ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం తొలుగా అన్ని క్లియర్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్నటి నుండి 1600 విమానాలు కూడా మొత్తం తొలుగా గాల్లో ఎగిరినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మొత్తం తొలుగా కూడా సెట్ చేసే పనిలో ఉన్నాము. సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. 10వ తేదీ నుండి అన్ని అవైలబుల్ లో ఉంటాయి, అన్ని విమానాలు సర్వీసులను అందిస్తామంటూ కూడా చెప్తున్నారు. 1-2 తప్ప 1-2 పాయింట్లు తప్ప మిగతా అన్నిటి కూడా పునరుద్ధరిస్తున్నామని అంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు రేపులో మొత్తం తోటగా కూడా పునరుద్ధరిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.